35 భారీ ప్రాజెక్టులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న నేత చంద్రబాబు నాయుడు అంటున్న మచిలీపట్నం పార్లమెంట్ మైనారిటీ సెల్ డైరెక్టర్ అబ్దుల్ సత్తార్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని, అభివృద్ధి అంటే గుడివాడలో గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగంట్ల రాము కేవలం 2 సంవత్సరాల్లోనే చేసి చూపించారని గుడివాడ ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానికి ఆయన పడుతున్న కృషి పట్టుదలకి ముందుగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆంధ్ర పౌరుడిగా నేను ఎంతో గర్విస్తున్నా. ఈ వయసులో కూడా ఆయన ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుతాకి 35 భారీ ప్రాజెక్టులు ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని రీతిలో తెచ్చి ఆయన ఆంధ్రాని పరుగులు పెట్టిస్తున్నారు. అది చూసి ఓర్వలేక, అమరావతిని చూసి ఓర్వలేక ఈ సైకో బ్యాచ్లన్నీ కలిసి మావిగాన్ అని చెప్పి తెర మీద తెచ్చారు. మావిగాన్ అని ఆయన అసలు ఆ రాజధాని అమరావతిలో ఇచ్చేసి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ ఉంటున్నాను, అమరావతి రాజధాని అని నిండు అసెంబ్లీలో ఒప్పుకుని దాన్ని సమర్థించకుండా ఆయన గెలిచిన తర్వాత 3 రాజధానులని కాన్సెప్ట్కి వెళ్ళాడు. ఆ 3 రాజధానుల్లో ఎక్కడ కూడా ఒక ఇటురాయి పెట్టింది లేదు. ఆయన తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, విశాఖపట్నం రాజధాని అన్నాడు, విశాఖపట్నంలో ఋషికొండ తోల్చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టాడు 500 కోట్లు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా ఆయన చేయలేదు. కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించారు. 151కి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. ఇప్పుడు ఈ మావిగాన్ అన్న దాంట్లో మావి తీసేసి గన్ ఒకటే ఉంటుంది. ఆ గన్ ఒకటే ఆయనకి, ఆ ఒక్క సీటే ఆయనకి గతి అవుద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను మచిలీపట్నం పార్లమెంట్ మైనారిటీ సెల్ డైరెక్టర్నండి. ఎలక్షన్లు అయినాక గెలిచిన ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక ఎమ్మెల్యే చెప్తాడు, నేను 4 సార్లు గుడివాడికి ఎమ్మెల్యేనండి, ఆయన చేసింది ఏమి లేదు. ఆయన 4 సంవత్సరాల్లో 4, 5, 20 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధికి 2 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే వెనిగంట్ల రాము గారు 2 సంవత్సరాలు చేసి చూపించారు. ఇవాళ ప్రజల్లో ఆ విధంగా కలిగ్గా తిరిగే ఎమ్మెల్యేని మేము ఎక్కడ చూడలేదు. ఉదయం 6ంటికి లేచి సైకిల్ వేసుకుని ఆయన బజారు తిరుగుతున్నారు. పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, నీళ్ళ గురించి కానివ్వండి, మురికి కాలువల గురించి కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామి అయి అసలు ఎట్టా ఉంది గుడివాడ పరిస్థితి ఏంటి, ఎట్లా అభివృద్ధి చెందుతుందా లేదా, జనాలు ఎట్టే ఉన్నారు, జనాలు ఏ కాన్సెప్ట్తో ఉన్నారన్న దాన్ని ఆయన అనుకూలంగా మలుచుకుంటాకి చాలా ప్రయత్నిస్తున్నారు. ప్రజలు కూడా ఆయనకి అండదండలుగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిలో మేము ఈ శ్వాస ఉన్నంత వరకు బాబు గారు ఉంటామని చెప్పి నేను